అందరికీ నమస్తే అండి. ఈ పుట్ట మన వీడియో అంటే పనుండి తిరుపతికి అయితే వెళ్ళానండి. ఈరోజు మార్గ మధ్యలో టీ తాగదామని ఆపాము. ఇక్కడ పెద్ద ఆయన దీన పరిస్థితిలో కనపడినాడు. తన పలకరిచ్చాను. టీ తాగుతావప్ప అంటే తాగుతానన్నట్లుగా చెప్పాడు. తనకు కూడా టీ ఇచ్చాము, మేము కూడా టీ తాగాము. ఇంకా తనను పలకరిస్తూ అడిగాను నేను, తిరుపతిలో వృద్ధాశ్రమాలు ఎక్కువ ఉన్నాయి కదా, మీరు అక్కడ ఉండొచ్చు కదప్ప అన్నట్లుగా. తన మాటల్లో నాకు అర్థమైంది ఏమంటే తనకి ఆశ్రమంలో ఉండేది ఇష్టం లేదు. అది మానవ సహజం అండి. కొంతమంది వృద్ధులకి ఏమనిపిస్తుందంటే ఆశ్రమంలో టైంకి వాళ్ళు అన్నం పెడతారు, మంచి బట్టలు ఇస్తారు, మంచి షెల్టర్ ఇస్తారు, మందులు మాత్రలు ఇస్తారు, మనకి ఇంకేం కావాలో అక్కడే మన జీవితం గడిచిపోతుంది అన్నట్లుగా అక్కడ ఇష్టంగా ఉంటారు. కొంతమందికి ఏమంటే ఒక రకంగా అది బందీకానిలాగా ఫీల్ అవుతారు. ఆ రకంగా కూడా కొంతమంది ఫీల్ అవుతారు. కాబట్టి వాళ్ళ స్వేచ్ఛగా ఈ రకంగా భిక్షమెత్తుకొని బతికిపోవచ్చు అని కూడా అనుకుంటారు. కాబట్టి ఎవరెవరు ఆలోచన వాళ్ళకు ఉంటుంది. కాబట్టి దాన్ని మనం బలవంతం చేసి ఆశ్రమాలకు పట్టుకురావడం కరెక్ట్ కాదని నా ఉద్దేశము. ఇంక ఇక్కడ మన వల్ల అయింది మనం చేయాలి. కాబట్టి తనకైతే ఒక కాటన్ పంచ, దాంతో పాటు 500 రూపాయలు ఇచ్చాను. ఏం చేస్తావంటే భోజనం ఖర్చు పెట్టుకుంటానమ్మా అన్నట్లుగా అన్నాడు. ఇది ఇప్పుడు మన చిన్న వీడియో. నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.